నమస్కారం. శ్రావణ మాసంలో ఈ రంగు గాజులు ధరిస్తే భర్తకు ఆపదలు తప్పవు. శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైన మాసం, ఎంతో శక్తివంతమైన మాసం. ఈ మాసంలో మనం ఇంట్లోని ఆడవారు ఇలా ఏ రంగు గాజులు వేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఈ శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. శ్రావణ మాసంలో పొరపాటున కూడా అందరూ కూడా ఈ రంగు గాజులని వేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఇంట్లోని స్త్రీలు ఖచ్చితంగా ఈ రంగు గాజులను మాత్రమే వేసుకోవాలి. అవి ఏ రంగు గాజులో తెలుసుకుందాం. అయితే ఈ శ్రావణ మాసంలో ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లోని పూజ చేసుకొని అలాగే అమ్మవారి దగ్గర పూజ చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకునే నీటిలో కొంచెం గల్లుప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే నీటిలో గల్లుప్పు వేసి శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. దాని ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇల్లు తుడిచే సమయంలో ఖచ్చితంగా మర్చిపోకుండా గల్లుప్పును వేసి ఇల్లును శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి పూజ చేసుకోవాలి. అలాగే సాయంకాల సమయంలో గుమ్మం పక్కన 2 దీపాలను కూడా వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇంట్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లోని వారందరినీ మంచిగా చూసుకోవాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో మాంసం వంటి పదార్థాలను అస్సలు తినకూడదు. బయట కూడా తినకూడదు. మీరు తినాలనుకుంటే పూజ చేసిన రోజు మాత్రం మాంసం అనేది తినకుండా చూసుకోవాలి. అలాగే ఈ మాంసాహారం అనేది అస్సలు తినకూడదు ఇంట్లోని వారు కూడా. అలాగే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా మంచివి. ఈ శుక్రవారాల్లో పూజ చేసే ఇంట్లోని ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఎవరికైతే వీలైతూ ఉంటుందో వారు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అది చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజులు కూడా మంచి రోజులే. మీకు శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం పూజ చేయడానికి కుదరకపోతే తర్వాత వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఖచ్చితంగా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ శుక్రవారాల్లో శనివారాల్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజులలో పూజలు చక్కగా చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వస్తే ఏ రంగు గాజులు వేసుకుంటే ఇంట్లోని స్త్రీలకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోని ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి గాజులను ఈ శ్రావణ మాసంలో ధరిస్తే చాలా మంచిది. కేవలం మట్టి గాజులను మాత్రమే ధరించాలి. ఇది ఒక పూజ చేసే సమయంలోనే కాదు, ఈ మాసం మొత్తం ఈ రంగు గాజులు, పసుపు కలర్ గాజులో ఉండేటువంటి గాజులను వేసుకుంటే చాలా మంచిది. మీ భర్తకు ఆదాయం పెరుగుతుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లోని ఆడవారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. కాబట్టి ఇంట్లోని ఆడవారు ఆకుపచ్చపు రంగులో ఉండేటువంటి గాజులను తప్పకుండా వేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో తాళిబొట్టు అనేది అస్సలు తీయకూడదు. కేవలం పూజ చేసే సమయంలోనే చీర కట్టుకొని గాజులు వేసుకోకుండా ఈ మాసం మొత్తం అందరూ చీరలు కట్టుకొని చక్కగా ఆ మహాలక్ష్మి వారిలాగా రెడీ అవ్వాలి. కేవలం రెడీ అయిన తర్వాత మాత్రమే పూజ చేసుకోవాలి. చాలామంది నైటీలో ఉండి పూజలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ముందుగాల మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీరు రెడీ అయ్యాక అచ్చం ఆ అమ్మవారిలా రెడీ అయిన తర్వాత మాత్రమే మీ ఇంట్లో ఉన్న ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. మీరు ప్రసాదంగా అంటే దేవునికి నైవేద్యంగా
శనగలను, పులిహోర ఇలా ఏదైనా పర్వాలేదు, మీరు ఆనందంగా పెట్టవచ్చు. ఇలా ఈ పూజను కంప్లీట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.